నాచురల్ స్టార్ నాని ఏ సినిమా చేసినా కూడా అందులో ఒక న్యూ డిఫరెంట్ పాయింట్ హైలైట్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే ఈసారి ది ప్యారడైజ్ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా నెవర్ బిఫోర్ క్యారెక్టర్తో సర్ప్రైజ్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల గాసిప్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఇప్పుడు రో అంటూ ఒక టీజర్ రిలీజ్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నాని విభిన్నమైన మాస్ అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రీసెంట్గా విడుదల కాగా అది పూర్తిగా ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేసిన పాత్రల్లో ఇది అతను చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ రోల్ అని చెప్పొచ్చు. రో ట్రూత్ రో లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం డిఫరెంట్గా ఉంది. చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ, జమానా కెళ్ళి నడిచే శవాల కథ అంటూ ఒక ప్రాంతంలో శవాలు, ఆకాశంలో కాకులను చూపిన విధానం స్టన్ అయ్యేలా చేస్తోంది. టీజర్ చూస్తేనే సినిమా ఎంత అద్భుతంగా రూపొందించబడిందో అర్థమవుతుంది. కథలో చేదు సత్యాలు, కష్టాల ద్వారా బలంగా ఎదిగే జీవన సత్యాలు ప్రతిబింబించేలా ఉంటుందని అర్థమవుతుంది. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన జాతి కథ అనే డైలాగ్ కూడా ఆలోచింపజేసేలా ఉంది. కథలో కంటెంట్ చాలా వైల్డ్ ఎమోషన్స్తో ఉండనున్నట్లు అర్థమవుతుంది. ఇక ఒక ధగడ్ వచ్చి జాతిల మొత్తం జోష్ తెచ్చిండు అంటూ నాని ఇంట్రో గూస్ బంప్స్ ఇస్తోంది. కాకులను ఒకటి చేసిన ఒక లంజా కొడుకు కథ అని చెప్పిన విధానం చూస్తుంటే సినిమాలో బలంగా ఏదో చెప్పబోతున్నాడు అని అనిపిస్తోంది.